అలసందల ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా అలసందల్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బండి పెట్టుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర చిటపటమన్న తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అలసందలను యాడ్ చేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఏరియాల్లో అలసందలు అంటారు, కొన్ని చోట్ల బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిని కొన్ని ఏరియాల్లో అలసందలు అంటారు, కొన్ని ఏరియాల్లో బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయింది. ఇప్పుడు మనం దీనిలో చెన్నులపాయ కారం యాడ్ చేస్తాం. ఇది చెన్నులపాయ కారం, ఎండుమిరపకాయలు, చెన్నులపాయలు, ఉప్పు, జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని యాడ్ చేసుకుందాం. అలసందల ఫ్రై మనకి టమాటా పప్పు, రసం, పప్పు చారు ఇట్లా వాటి కాంబినేషన్గా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంతో. పిల్లలకి చాలా మంచిది. ఫ్రై చేసుకొని దింపేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.